తెలుగు రేఖ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను మీ అందరి ముందుకి విశ్వబ్రహ్మణ అమ్మాయిల గురించి తీసుకొచ్చాను కాబట్టి వాళ్ళ నేటివ్ ఏంటి, ప్రెజెంట్ ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందామండి. ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా వినండి, అప్పుడే మీకు ఎలాంటి ప్రొఫైల్స్ తీసుకొచ్చాము అనేది కంప్లీట్ గా అర్థమవుతుంది. ఇంతవరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటున్నట్లయితే ఇప్పుడు మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అనేది కాబట్టి ప్రతి ఒక్కరి ఫోన్లకి అనేది ప్రతిరోజు అప్డేట్స్ అనేది వస్తాయండి. ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకున్న, పెళ్లి సంబంధాల కోసం చూడాలనుకున్నా కూడా వాళ్ళకి చాలా ఈజీ ప్రాసెస్ అవుతుంది. మరి మీకు ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇంకా మీరు తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే ఆఫీస్ కి అనేది వచ్చేసేయండి. ఆఫీస్ జగద్గిరిగుట్ట హైదరాబాద్ లోనే ఉంటుంది. ఇది కుకట్పల్లికి నియర్ బై లోనే ఉంటుందండి. మరి ఈ రోజు నేను విశ్వబ్రహ్మణుల అమ్మాయిలను తీసుకొచ్చాను కాబట్టి అందులో మొదటి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 22/10/1994, ఎత్తు 5'4" ఉంటుంది. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోని సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. మరి సంవత్సరానికి వచ్చేసి 15 లక్షల వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే విశ్వబ్రహ్మణ క్యాస్ట్ లో నుంచే మంచి హై ప్యాకేజీ ఉన్న అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. మరి వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి హన్మకొండ, కాకపోతే వీళ్ళు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. మరి విశ్వబ్రహ్మణ క్యాస్ట్ లో నుంచి మరొక అమ్మాయిని తీసుకొచ్చేసాను. మరి ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 27/4/1995, ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. సంవత్సరానికి 30 లక్షలు సంపాదిస్తుందండి. మరి ఈ అమ్మాయి మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే వీళ్ళు ఫైనాన్షియల్ గా సెటిల్డ్ ఫ్యామిలీయే. వీళ్ళు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. ఇద్దరు సిస్టర్స్ లో ఈ అమ్మాయి చిన్న అమ్మాయి అండి, పెద్ద అమ్మాయి యూఎస్ లో సెటిల్ అయిపోయింది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే విశ్వబ్రహ్మణ క్యాస్ట్ లో నుంచి మంచి సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసమే చూస్తున్నట్లయితే మరి ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను విశ్వబ్రహ్మణ క్యాస్ట్ లో నుంచి మరొక అమ్మాయిని తీసుకొచ్చేసాను. మరి ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 16/6/1998, ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేసింది. మరి ఈ అమ్మాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. మరి సంవత్సరానికి 70 లక్షల వరకు సంపాదిస్తుంది ఈ అమ్మాయి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే విశ్వబ్రహ్మణ క్యాస్ట్ లో నుంచి హై ప్యాకేజీ ఉండి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీలో నుంచి మాత్రమే అబ్బాయి కావాలని కోరుకుంటున్నారండి. వీళ్ళు కూడా సెటిల్డ్ ఫ్యామిలీ కాబట్టి అంతే విధంగా ఉన్న అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. విశ్వబ్రహ్మణ క్యాస్ట్ లో నుంచి నేను మరొక అమ్మాయిని తీసుకొచ్చేసానండి. అది కూడా యూఎస్ లో ఉండే అమ్మాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 25/2/1989, ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేసింది. మరి యూఎస్ లోని అమ్మాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుందండి. సంవత్సరానికి వచ్చేసి $120 లో సంపాదిస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే యూఎస్ లో సెటిల్ అయిన అబ్బాయి కావాలనుకుంటున్నారండి. ఆ అబ్బాయికి ఖచ్చితంగా H1B వీసా ఉండే అబ్బాయి కావాలనుకుంటున్నారు. విశ్వబ్రహ్మణ క్యాస్ట్ అయినా పర్వాలేదండి, లేదు అనుకుంటే క్యాష్ నోబర్ అబ్బాయి అయినా పర్వాలేదు, చేసుకుందాం అనుకుంటున్నారు. అదే విధంగా నేను మరొక అమ్మాయిని తీసుకొచ్చేసాను. మరి ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 15/3/1996, ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి ఎంటెక్ కంప్లీట్ చేసిందండి. ప్రెసెంట్ హైదరాబాద్ లోని సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. మరి సంవత్సరానికి వచ్చేసి 20 లక్షలు సంపాదిస్తుంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే విశ్వబ్రహ్మణ క్యాస్ట్ లో నుంచి మంచి సెటిల్డ్ ఫ్యామిలీ, హై ప్యాకేజీ ఉన్న అబ్బాయి కావాలనుకుంటున్నారు. ఎందుకంటే అమ్మాయికి 20 లక్షలు వస్తుంది కాబట్టి ఆటోమేటిక్ గా ఎక్కువ వచ్చే అబ్బాయినే కావాలని కోరుకుంటున్నారు. అదే విధంగా నేను మరొక అమ్మాయిని తీసుకొచ్చేసాను. మరి ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 8/4/1997, ఎత్తు 5'6" ఉంటారు. ఎడ్యుకేషన్ ఎంటెక్ కంప్లీట్ చేశారు. మరి ఈ అమ్మాయి వాళ్ళు ప్రెసెంట్ హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుందండి. మరి సంవత్సరానికి 12 లక్షలు సంపాదిస్తుంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే విశ్వబ్రహ్మణ క్యాస్ట్ లో నుంచి మంచి ప్యాకేజీ ఉండి సెటిల్డ్ ఫ్యామిలీ ఉండి హైదరాబాద్ లో ఓన్ హౌస్ అట్లా ఉన్న అబ్బాయి కావాలని కోరుకుంటున్నారండి. హైదరాబాద్ లో ఉండేటట్టుగా చూస్తున్నారు. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కు కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. ఎవరైనా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.